పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు నిర్మాణాల కూల్చివేతలపై జెడ్పీ చైర్మన్ పుట్టమధు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లించకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే కోర్టుకు వెళ్తామని పుట్టమధు తెలిపారు. రాదు కానీ మొత్తం ఇక దీన్ని ఇప్పుడు 33 ఫీట్ల దాకా తీస్తే మళ్ళీ చెటార్లు ఉంటాయి. ఉండద్దు అని చెప్పి మొత్తం అలా రాత్రి లద్నాపూర్లో కొన్ని ఇళ్లకు డబ్బులు రావాలి. ఇంకా సింగరేణి ప్రభావిత గ్రామాలలో అనేక సమస్యలు ఇంకా ఆగిపోయి ఉన్నాయి. కొన్ని పూర్తి కావాల్సిన అవసరం ఉన్నాయి. వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలను భయపెట్టించి డబ్బులు వసూలు చేయడానికి ఇప్పటికే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూదందాలు, ఇళ్లకు అధికార పార్టీ అని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను కొట్టి మళ్ళా వాళ్ళ మీదనే పాపం ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు గమనించాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయం ఆదేశించింది. మీ ఆగడాలు ఆగుతలేవు, అధికార పార్టీలకు వత్తాసు పలుకుతా ఉన్నారు. మీ పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని ఇప్పటికే సర్వోత్తమ న్యాయస్థానం భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు జీవాట్లు పెట్టినా కూడా పోలీసులకు నిజంగా మరి ఆలోచన రాకపోవడం, పోలీసులే దగ్గరుండి ఇటువంటి పనులు చేయడం, దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగా మీకు శిక్షలు తప్పవనే విషయాన్ని ముఖ్యంగా పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి.